స్టార్ హీరోయిన్ల అందాన్ని సైతం తలదన్నే అందంతో పుట్టిన శైలజ ప్రియాకు హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడానికి కారణం ఆమె భర్త మాత్రమే అని చెప్పలేం. ఒకప్పుడు హీరోయిన్ కావాలనే కోరికతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. అలా 1997లో దొంగాట, మాస్టర్, గోకులంలో సీత వంటి అగ్ర హీరోల సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో నటించే ఛాన్స్ దక్కించుకొని తన అందమేంటో ప్రూవ్ చేసింది. ఇక ఈ 3 సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా అదే తరహాలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలు వచ్చాయి. ఇలా కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు 2000 సంవత్సరంలో వెంకట్ కిషోర్ మాచిరాజు అనే వ్యక్తితో పెళ్లి కావటం, తర్వాత 2003లో కొడుకు నిశ్చయ్ పుట్టడంతో కొడుకును భర్తను చూసుకోవడం కోసం ఇష్టం లేకుండానే 10 సంవత్సరాలు సినిమా ఫీల్డ్ కి దూరమైంది. అయితే మళ్లీ తన కొడుకు కోరిక మేరకు 2010లో నరేష్ నటించిన కత్తి కాంతారావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పటికే ఆమె వయసు 30 దాటడంతో ఆమెకు నరేష్ పక్కన అక్క పాత్ర దక్కింది. దాంతో చేసేదేం లేక అప్పటి నుండి శైలజ ప్రియ హీరోయిన్ అవ్వాలనే తన కోరికను తన మనసులోనే చంపుకొని సాంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకొని అమ్మ పాత్రలు, అక్క పాత్రలు చేస్తూ కాలం నెట్టుకొస్తోంది.